లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం గ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి హౌసెస్కి సంబంధించినటువంటి ఏవైతే కొత్తగా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. అసలు ఈ గ్రేటెడ్ కమ్యూనిటీలు వీటి నిర్వహణ ఏంటి, అదేవిధంగా అందులో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి రీసెంట్ జడ్జిమెంట్ గురించి మనం ఒకసారి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మిత్రులందరూ కూడా దయచేసి మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ప్రతి లీగల్ పరమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళినట్టయితే గ్రేటెడ్ కమ్యూనిటీలు అనేవి ఏంటి అసలు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, కొన్ని గ్రేటెడ్ కమ్యూనిటీలకి లేదు అనుకుంటే అపార్ట్మెంట్లకి ఉన్నటువంటి తేడాలు కనుక మనం గమనిస్తే, ఇప్పుడు ఏదైతే మనకి ఈ గ్రేటెడ్ కమ్యూనిటీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటిలో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ని దానికి సంబంధించినటువంటి ఎవరైతే దాన్ని నిర్మిస్తారో వారు ఏర్పరచడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి ఇందులో ఉంటాయి, ఏం జరుగుతాయి అనేది కనుక ఒకసారి పరిశీలిస్తే, అన్ని రకాలైనటువంటి యూటిలిటీ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ గ్రేటెడ్ కమ్యూనిటీల్లో ఉంటాయి. అంటే ఏముంటాయి అంటే అక్కడ క్లబ్ హౌసెస్ ఉంటాయి. అదేవిధంగా క్లబ్ హౌసెస్తో పాటు మీకు స్విమ్మింగ్ పూల్స్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, ఇతరత్ర ఇండోర్ గేమ్స్ కానీ అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక 500 నుంచి 600 ఇల్లులు ఒకే దగ్గర కన్స్ట్రక్షన్ చేసి వారికి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చేటట్టుగా, దాంతోపాటు అక్కడ ఒక కమ్యూనిటీ భవనం, అందులోనే ఏవైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా చేయడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఇది గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉండేటటువంటి ఒక విధానం. అయితే ఈ మధ్యకాలంలో ఈ కమ్యూనిటీ వ్యవస్థ పూర్తిగా పక్కదో పడుతున్నటువంటి సందర్భం. ఇలాంటిదే రీసెంట్గా జరిగినప్పుడు దీని మీద అక్కడ ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు హైకోర్టుకి సంప్రదించడం, హైకోర్టులో దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్నటువంటి ధర్మాసనాలు అసలు కమ్యూనిటీ ఏదైతే ఉందో గ్రేటెడ్ కమ్యూనిటీకి అసలు చట్టబద్ధత ఉన్నదా లేదా అనే దాని మీద ఒకసారి పరిశీలించినప్పుడు, ఏదైతే ఒక అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వారు ఒక 20-30 ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసినటువంటి గ్రూప్ హౌస్లు కానీ కన్స్ట్రక్షన్స్ చేసుకున్నటువంటి ఈ కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో వారందరూ కలిపి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం, సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం వారు ఈ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి బైలా అంశాల ప్రకారం నిర్వహణ అనేది జరుగుతూ ఉంది. అంటే అపార్ట్మెంట్లకు సంబంధించి సొసైటీలు ఫామ్ చేసుకోవడానికి ప్రత్యేకించి ఒక చట్టం అయితే ఉన్నది. కానీ చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, కమ్యూనిటీ ఈ ఏదైతే గ్రేటెడ్ కమ్యూనిటీల నుంచి గొప్పగా చెప్పుకునేటువంటి కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు వరకు కూడా చట్టంలో రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వెసులుబాట్లు లేవు. ఇది చాలా శోచనీయమైనటువంటి అంశం. దీన్ని బేస్ చేసుకుని చాలామంది సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినప్పటికీ దీంట్లో ఇన్నర్ అవుటర్ అనేటటువంటి రెండు భాగాలు ఉండడం, ఇప్పుడు అందులో ఎవరు ప్రవేశిస్తున్నారు, ఎవరు రావాలి, ఎవరు వెళ్తున్నారు అనేది వారు ఒక చట్టం తీసుకొని అందులోనే సెక్యూరిటీని పెట్టుకొని లోపల ఉండడం. అదేవిధంగా క్లబ్ హౌసుల్లో ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య కారణం, అసలు కొన్ని క్లబ్ హౌసుల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి తెలిసింది. దాని ప్రకారం గౌరవ హైకోర్టు సీరియస్గా తీసుకొని అసలు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అసలు అనేదాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అనేది ఎక్కువగా ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి వాటిలో జరుగుతున్నాయి. అదేవిధంగా డ్రగ్స్ వాడకాలు అనేవి కూడా జరుగుతున్నాయని చెప్పి అదొక వాదన వినిపిస్తుంది. ఇక దీంతోపాటు అక్కడే ప్యాకెట్ రాయిల్లో గ్యాంబ్లింగ్ చేయడం కానీ, లేదంటే పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు బెట్టింగ్ నిర్వహణ అనేది కూడా అక్కడే ఏర్పరచుకొని చేస్తున్నారనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. ఇక దీంతోపాటు ఈ మధ్యకాలంలోనే అసలు యాక్చువల్గా ఈ కేసు ఫైల్ అయినప్పుడు ఎక్కడ ఫైల్ అయింది అనేది చూసినప్పుడు, కుకట్పల్లికి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక కమ్యూనిటీ ఏదైతే గ్రేటెడ్ కమ్యూనిటీ ఉందో ఆ గ్రేటెడ్ కమ్యూనిటీలో జరిగినటువంటి విధానాలను అక్కడ ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం, వారు దీని మీద పరిశోధన జరిపి అసలు ఏంటేంటి జరుగుతున్నాయి, అసలు మెయిన్ కారణం ఏంటనేది చూస్తే అందులో ముఖ్యంగా ఉమెన్ ట్రాఫికింగ్ అనేది కూడా కనిపిస్తుంది. లేడీస్ పైన ఈ ట్రాఫికింగ్ విధానం అనేది కూడా ఉంది. ఇది కూడా చాలా శోచనీయంగా కనిపించినటువంటి పరిస్థితి. అలాంటి వాటన్నింటినీ కూడా సీరియస్గా తీసుకున్నటువంటి హైకోర్టు ఇలాంటి వారిపైన కేసులు ఫైల్ చేయడానికి గ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన వాటిపైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి కొన్ని సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి గ్రేటెడ్ కమ్యూనిటీస్ కనుక మనం ఒకసారి పరిశీలించినప్పుడు
ఇలాంటి వాటిలో ఒకవేళ ఎవరైనా ఏదైనా పార్టీ నిర్వహించాలన్నా, లేదు అనుకుంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయాలన్నా, ఎక్కువ మందిని గ్యాదర్ చేసుకుని అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ నిర్వహించి ఆల్కహాల్ కన్జ్యూమ్షన్ ఇలాంటివి చేయాలన్నా కూడా దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ రకంగా మాత్రమే వారు డిస్ట్రిక్ట్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర మీరు ఏ పర్పస్లోని అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా మీరు వారికి ఫైల్ రూపంలో సబ్మిట్ చేయాలి. ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే మీరు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు బయట నిర్వహణ జరుగుతున్నటువంటి ఇతర అపార్ట్మెంట్లలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనుక మనం గమనించినట్టయితే ఎదుటి వారిని ఇబ్బంది కలిగించేటట్టుగా లౌడ్ స్పీకర్స్ని పెట్టి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం, పక్కన వారు ఎదురువారు ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా వారి తొలక ఆనందాన్ని వ్యక్తపరుచుకునేటటువంటి విధానాన్ని ఒకటి. ఇక దాంతోపాటు ఏదైనా అకేషన్ జరిగేటప్పుడు పోలీస్ వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మర్చిపోతున్నటువంటి ఇప్పుడు సమాజంలో ఒకవేళ మీరు లౌడ్ స్పీకర్స్ వాడినా కూడా, లేదు క్రాకర్స్ని హెవీగా కాల్చాలి అనేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయండి. అదేవిధంగా ఏదైనా మీరు అక్కడ పెద్ద సభలు నిర్వహించాలన్నా, ఏవైనా సమూహాలను ఏర్పరచుకోవాలన్నా కూడా దగ్గరలో ఉండేటటువంటి జ్యూరిస్డిక్షన్లో ఉండేటువంటి పోలీసుల దగ్గర పర్మిషన్ తప్పనిసరి. ఇలాంటివి మర్చిపోయి లాకి విఘాతం కలిగిస్తూ లా అండ్ ఆర్డర్కి విరుద్ధంగా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటన్నిటిని కూడా గౌరవ న్యాయస్థానం తన తాలూకా వాదనలో చాలా స్పష్టంగా వివరించింది. కనుక అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎవరు ఏది పని చేసినా కూడా చట్టానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అంతేగాని మాకు స్వాతంత్రం ఉంది కదా, మేము ఎదుటివారు ఇబ్బంది పడినా పర్వాలేదు, మేము మాత్రం ఆనందంగా ఉండాలనుకునేటువంటి వ్యక్తులు ఇకపైన తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి చట్టాలు చాలా మార్పులు చెందుతూ భయానకమైనటువంటి రూపాంతరాలు చెందుతున్నాయి. దానికి ఉదాహరణ రీసెంట్గా ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్లో మార్పు వచ్చాయి. దాని ప్రకారమే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్టు, బిఎస్సి యాక్ట్ కూడా ఇప్పుడు కొత్తగా రావడం జరిగింది. అనేక రకాలైనటువంటి మార్పులు ప్రజల్ని ఒక సక్రమ మార్గంలో పెట్టాలనేదే తప్ప వాడిని భయపెట్టాలనే ఉద్దేశం కాదు. మనకు ఉండేటటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని బట్టి మాత్రమే మనం ప్రయాణం చేయాలి. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్ 14 అవనియండి, 19 అవనియండి, అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ 21 ఏదైతే ఉందో అది మన పర్సనల్ లిబర్టీ, మనకు ఉండేటటువంటి మనకు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని పరిధి లోబడి మాత్రమే మీరు చేయాలి తప్ప కానీ మితిమీరినటువంటి ఉత్సాహంతో చేశారా కటకటాలు లోపలికి వెళ్ళడం తప్పదు. కాబట్టి గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారు అవునండి, అపార్ట్మెంట్లో ఉండేవారైనా చట్టానికి లోబడి మాత్రమే మీ తరకు విధి నిర్వహణ చేయాలి తప్ప అనవసరమైనటువంటి విధానాల్లోని అత్యుత్సాహం చూపిస్తే మాత్రం ఇక శిక్షార్హులుగా గురిత తప్పదు. కాబట్టి మిత్రులందరూ కూడా చట్టాలు అవగాహన పొందండి, మంచి మార్గంలో ముందుకెళ్ళండి. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులని నవ సమాజం కోసం మీ అందరూ కూడా ముందుండి ఈ దేశ అభ్యున్నతికి నిలబడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.